మేము వైజాగ్ మూవ్ అయిన కొత్తల్లో నాకు ఈ భుజం నొప్పొచ్చింది. ఈ భుజం నొప్పొస్తే ఏమనుకున్నాను, ఇంట్లో పనెక్కువై నొప్పొచ్చిందనుకున్నాను. డాక్టర్ దగ్గరికెళ్తే భుజం నొప్పి గాదు, అది బీపీ అమ్మ. బీపీకి మెడిసిన్ వాడాలి. బీపీకి మెడిసిన్ వాడాలి అంటే, నాకు చిన్నప్పటి నుంచి మందులు వేసుకోవటం ఏమి ఇష్టముండదు. వెయ్యను. ఇంక తప్పదు అనుకున్నప్పుడు తప్ప. ఆవిడకి పెద్ద తెలివిగా చెప్పాననమాట. మేడం నేను యోగా, మెడిటేషన్ ఇలాంటి ఏయో ఒకటి చేసి తగ్గించుకుంటాను. మెడిసిన్ వేసుకోను. అందులో బీపీకి మెడిసిన్ అంటే మీరు కంటిన్యూ‌గా వేయాలంటున్నారు. ఇంత చిన్న వయసు నుంచి మెడిసిన్ ఎక్కడేసుకుంటాము. ఆవిడకి మనం క్లాస్ పీకడం. అది ఇలాంటియన్నమాట. మనం అన్ని రివర్స్ గేర్ అని చెప్తే ఆవిడ గూడా "నువ్వు ఇవైతే తీసుకెళ్ళమ్మా. కానీ నువ్వు వేసుకో. అవసరం లేకపోతే మానేయొచ్చు" అనేసి ఆవిడ మెడిసిన్ ఇచ్చారు. అంతకు ముందే మా పాపలకి చూపిచ్చే చిల్డ్రన్ స్పెషలిస్ట్ దగ్గర ఒకసారి ఫీవరొస్తే ఎళ్తే ఆయన బీపీ ఉందన్నారు. ఇదేదో పెద్ద షాకు. అప్పుడాయన మెడిసిన్ ఇవ్వలేదు. కాకపోతే ఆయనేం చెప్పారంటే, "బీపీ అన్నది పెద్ద మీరేమి ఆలోచించకండి. నేను చిన్న పిల్లల డాక్టర్‌ని. నా దగ్గర గూడా బీపీ బాక్స్ ఉంది అంటే పిల్లల్లో గూడా బీపీ వస్తుంది.